కుటుంబాలు, సంసారములు వ్యక్తిగతంగా పాడైపోవటం మనం ఈ మధ్యకాలంలో బాగా చూసాం. మీకు తెలుసు, సుచనా సేన్ నిన్న తన కన్న కొడుకుని చంపింది. సో కన్న కొడుకుని కసాయిగా చంపే మనసు ఏ సోషల్ సమాజము ఎక్కడ నేర్చుకుంది? ఆమె స్టార్టప్ కంపెనీకి CEO అని చెప్పుకున్నాం. ఈ సంగతి ఎట్టబెడితే ఆ మధ్య మదనపల్లిలో బాగా చదువుకున్నటువంటి లెక్చరర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళ కూతుళ్ళు ఇద్దరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్సే, వాళ్ళిద్దరిని మంత్రకట్టులతో చంపి పడేశారు. ఈ జ్ఞానం ఏమైంది? ఈ చదువు ఏమైంది? మామూలు చదువు కాదు, ఇలా చదివింది హైలీ ఎడ్యుకేషన్ అండి. ఓయ్, అంత గొప్ప చదువు చదివి ఏమైంది? జ్ఞానము. బంధాలు తెగిపోతున్నాయి, అందమైన జీవితము నాశనం అయిపోయి క్రూరత్వం అయిపోతుంది. రీజన్స్ ఏంటో ఈరోజు మీరు వినాలి. సూపర్ రీజన్స్ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు సమాజం చెడిపోతుంది? వాట్ ఇస్ ద రీజన్? వై? ఎక్కడ తేడా పడింది? ఒక అన్యుడు, ఒక యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా ఇది ఖచ్చితంగా వినండి. చాలా విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం సహజంగా. భక్తి తగ్గిపోయిందండి, అట్ట పెరిగిపోయింది మనుషుల యొక్క మైండ్, డబ్బండి, వ్యసనాలండి, ఏ చెప్పుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది మేధావులు డిస్కషన్ చేసినప్పుడు నేను చాలా వీటిని పరీక్షించాను. వీటన్నిటికీ కారణాలు ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక మనిషి ఎవరు? బాగా అడవుల్లోడు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు ఈ క్రూరత్వం యొక్క మైండ్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? నంబర్ 1, ఫిలిసైడ్ అంటారు. ఫిలిసైడ్ ఇంగ్లీష్లో భయంకరమైన క్రూరత్వం. ఇది మెయిన్ పాయింట్. ఈ క్రూరత్వంలో సబ్ పాయింట్లు ఉన్నాయి చూడండి. ఎన్ని ఉంటాయి చూడండి. మెంటల్ డిజార్డర్ అంటారు, మానసిక రుగ్మత. ఈ మానసిక రుగ్మత ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు మనిషిని, హ్యూమన్ బీయింగ్ని దేవుడు చేసినటువంటి పర్పస్ అండ్ వే తెలిస్తే మీకు అర్థమైపోద్ది. సృష్టికర్త మనిషిని చేసినప్పుడు ఆయన ఇమేజ్లో పెట్టాడు, ఆయన మనస్తత్వం పెట్టాడు. ప్రేమ, న్యాచురాలిటీ, గౌరవము, ఆప్యాయత, అనురాగము. ఏంటంటే ప్రతి మనిషి కూడా ఒక తోడు కోరుకుంటాడు, ఒక పలకరింపు కోరుకుంటాడు, ఒక ఆప్యాయత కోరుకుంటాడు, ఒక ప్రేమ కోరుకుంటాడు, ఒక అటాచ్మెంట్ కోరుకుంటాడు. దీంతోనే దేవుడు మనిషిని చేశాడు. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి లేకపోతే, ఒక వ్యక్తి అవన్నీ కోల్పోతే మెంటల్ డిజార్డర్లోకి వెళ్ళిపోతాడు. ఒక జంతువు చూడండి, ఒక పక్షి చూడండి, ఆకాశంలో వెళ్ళేటువంటి రకరకాల సీతకొక చిలుకలు చూడండి, జంతువులు చూడండి, రెండు కూడా మాట్లాడుకుంటాయి, రెండు కూడా ప్రేమను పంచుకుంటాయి. అక్కడ దాకా ఎందుకండి? కుక్కలు చూడండి, ఇంటి యజమాని బజార్ నుంచి వచ్చిన వెంటనే, ఆఫీస్ నుంచి కుక్కలు మీద పడి నాగుతాయి. అంటే ఏంటి? సృష్టికర్త జంతువులోనూ మనిషిలోనూ ఒక అటాచ్మెంట్, ఒక తోడు, ఒక పలకరింపు, ఒక ప్రేమ, అంటే ఒకరి సహాయము లేకపోతే ఒక పలకరింపుతోనే ఈ మానవ శరీరాన్ని, ఆత్మను, ఈ మైండ్ను తయారు చేశాడు. ఇది పోయింది, మెంటల్ డిజార్డర్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి హిస్టరీ ఆఫ్ అబూసిస్, అంటే దుర్వినియోగం ఎక్కువైపోతుంది. అంటే ఒక వస్తువుని, ఒక విషయాన్ని, ఒక మాటను, ఒక పలకరింపును వాళ్ళు చేయాల్సిన పద్ధతిలో చేయకుండా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంటే వాడుకోవాల్సిన పద్ధతిలో వాడుకోకుండా తెలిసి కూడా దుర్వినియోగం చేసే మైండ్ వచ్చేసింది మనిషికి. డ్రగ్ అడిక్ట్లు అయిపోతున్నారు. మరొకటి, ఇది ఇంకా డేంజర్. ఈ డ్రగ్ అడిక్ట్లు ఎవరైతే అవుతారో వాళ్ళు ఖచ్చితంగా క్రూరమైన పనులే చేస్తారు. మరి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. అందుకే ఈ రోజుల్లో భయంకరమైనటువంటి రోజులు వచ్చేసినాయి. తాగమని చెప్తుంది, వీళ్ళు లిమిట్గా తాగరు, భయంకరంగా తాగేస్తారు, డ్రగ్గా అడిక్ట్లు అయిపోయారు, మత్తు ఇంజక్షన్లు చేసుకుంటారు. భయంకరమైనటువంటి మత్తు పానీయాలు స్వీకరించినప్పుడే ఒక వ్యక్తికి క్రూరత్వం ఎక్కువైపోతుంది. మరొకటి ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్. ఈ లోన్లీనెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే మెంటల్ డిజార్డర్ వచ్చి ఇదిగో ఇట్లాంటి మానభంగాలు, ఇట్లాంటి హత్యలు. ఈ లోన్లీనెస్ కూడా చాలా ప్రమాదం అండి. ఈ లోన్లీనెస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి దిగులు ఎక్కువైపోద్ది, వాళ్ళ ఆలోచన ఎక్కువైపోద్ది, గుండెకాయ స్పీడ్ కొట్టుకుంటుంది, బ్రెయిన్ ఓవర్గా ఆలోచిస్తుంది. అప్పుడు వీళ్ళకి మెంటల్ వచ్చేసేసి ప్రేమ కూడా కిల్ అయిపోయింది. ఆ టైంలో కొడుకు లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, ఎవరు లేదు, అవుట్ కట్ మర్డర్ చేసేసేయటం, మానవంగాలు చేసేయటం,
లోన్లీనెస్ మంచిది కాదు. సృష్టికర్త అందుకే ఒక స్త్రీని ఒక పురుషుని చేశాడు. చచ్చిపోయేదాకా కలిసి ఉండేది భార్యాభర్తలే. సో అందుకే చూడండి, చాలామంది భర్త చచ్చిపోయిన వెంటనే భార్య కూడా తొందరగా వెళ్ళిపోతుంది, భార్య చచ్చిపోయిన వెంటనే భర్త కూడా తొందరగా పోతాడు. ఎందుకంటే లోన్లీనెస్ సృష్టికర్త అలా చేశాడు. సో అందుకే తోడు చేశాడు. లోన్లీనెస్ కూడా వెరీ డేంజర్ దీనికి. మరొకటి కంప్లీట్ ఐసోలేషన్, అంటే ఒక వేరుగా బ్రతకటం. వేరుగా బ్రతకటం ఇది ఒక దరిద్రం. ఈ రోజుల్లో చాలామంది అది చేసుకుంటున్నారు. వాళ్ళ భాగస్వాములతో వాళ్ళతో ఎట్ట తయారు చేశారంటే, నేను లోన్లీనెస్ ఐసోలేషన్ అంటే ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు, ఒంటరిగా ఉంటారు. ఒంటరిగా ఉండేటువంటి బ్రతుకుని వాళ్ళంతటికి వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళ ఆటలు సాగవు కదా, వీళ్ళ ఆటలు సాగవు. పక్కనే నీ మనిషి ఉండొద్దా? పక్కనే నీ మనుషులు లేకుండా హిమ్సెల్ఫ్ నీకు నీవే. ఎందుకు లోన్లీనెస్ తయారు చేసుకున్నావు అంటే, నీ లోపల ఎన్ని చెడ్డ భయంకరమైనటువంటి సవాలక్షణ చెడ్డ అలవాట్లు ఉన్నాయో, మరి వాటన్నిటికీ నువ్వు ఫ్రీగా ఉండాలి కదా. మరి నీకు ఐసోలేషన్, పీపుల్ నవ్ డేస్ ఇన్ ఐసోలేషన్, ఒంటరితనము, లోన్లీనెస్, వాళ్ళకి అదే ఇష్టము. సృష్టికర్తకి విరుద్ధం, ఇదే విరుద్ధము. పైకి నటన చేస్తారు, కానీ వాళ్ళు కోరుకునేది లోన్లీనెస్సే. ఇది కూడా వెరీ డేంజర్. ఒకరోజు నిన్ను కుప్పు కూల్చేసింది, గుర్తుపెట్టుకో. మరొకటి, ఇట్లాంటి భయంకరమైన పనులు చేయడానికి మరో కారణం ఏంటంటే సోషల్ గ్యాదరింగ్. అంటే వీళ్ళందరూ కలిసి ఉండేటువంటి విధానం వీళ్ళు నచ్చదు. వీళ్ళకి సోషల్ గ్యాదరింగ్ లేదు. పబ్లిక్తో టాక్, ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడతాం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం. ఈ టాకింగ్ ఎప్పుడైతే పోయిద్దో ఇట్లాంటి మెంటలెక్కి ఇట్లాంటి పనులు చేస్తారు. సో సోషల్ గ్యాదరింగ్ లేదు వీళ్ళకి. మరొకటి ఫైనాన్షియల్ స్ట్రెస్. ఇది మనిషిని పట్టుకొని పీడిస్తుందండి. సో ఫైనాన్షియల్ స్ట్రెస్ నీ అంతా నువ్వు తెచ్చుకున్నావు. అందుకే ప్రతి మనిషి కూడా ఎవ్వరి మీద ఆధారపడకుండా, గొప్పలకు పోకుండా, హెచ్చులకు పోకుండా, ఏమండి అదే ఈ రోజుల్లో అదే జరుగుతుందండి. పెళ్ళిళ్ళు కూడా 3 ముక్కలైపోతున్నాయండి. ఏం చేస్తారు వీళ్ళు? ఫైనాన్షియల్, పెద్ద కారు, పెద్ద బంగళా, పెద్ద హెలికాప్టరు, పెద్ద విమానం ఎక్కాము, లేకపోతే మాకు ఇంత పెద్ద డూప్లెక్స్ బిల్డింగు, ఇదిగో ప్రతి నెల కొత్త కారు మారుస్తాము, సమాజంలో డాక్టర్ నేను, సమాజంలో లాయర్ నేను, సమాజంలో చాలా పేరుంది నేను టాపు టీపు. ఇట్లాంటి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫైనాన్షియల్ మ్యాటర్లు ఎక్కడ తగ్గరు. అవమానంతో చాలామంది మర్డర్ చేసుకొని తెచ్చారండి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్లో. ఫైనాన్షియల్ స్ట్రెస్, మాకు ఇంత ఉండాలి మాకు. అరే ఇప్పుడు పెళ్లి సంబంధాలు కూడా చూడండి, మా కులమై ఉండాలి, మా అంతటి వాళ్ళు అయి ఉండాలి. అసలు ఆ పర్సన్ నీకు సూటబుల్లో కాదు, నీ 100 ఏళ్ల జీవితానికి 100 ఏళ్ళు బతకడానికి ఈ లైఫ్ పార్ట్నర్ నీకు సూటబుల్లో కాదో ఇవి చూడరు. అసలు ఆ వ్యక్తి నీకు సరిపోయిద్ది లేదో ఇవి చూడరు. అసలు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడరు. ఈ వ్యక్తి జ్ఞానం కలిగిన వ్యక్తా లేకపోతే కౌన్సిలింగ్ చేసుకోరు. దూకటమే, దూకి 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 బొక్కబార్లుగా పడి 4 రోజులు విడాకులు. అవే జరుగుతున్నాయండి ఈ రోజుల్లో. అందము మోసకరము సౌందర్యం వ్యర్థమని బైబిల్ చెప్తుంది. బైబిల్లోకి వచ్చాము ఇప్పుడు. సో అందము, పైన అందము, పైన మెరుగులు. ఎంతకాలం ఉంటుంది అందం? ఒక అందమైన సినిమా యాక్టర్ మీద 2 చుక్కలు యాసిడ్ పోస్తే ఎలా ఉంటుంది? ఇక మళ్ళీ ఆ ముఖాన్ని చూడబుద్ధి అవదు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, పైన మెరుగులు, షోయింగ్లు చూస్తున్నారు. ఇందుకు కదా ఫెయిల్ అయిపోయి మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి మడ్డల్లో మానభంగాలు, ప్రేమ లేదు, ఏమీ లేదు, కొడుకు లేదు, కూతురు లేదు, చంపి పడేయటమే జరుగుతుంది ఈ రోజుల్లో. మరొకటి లేక్ ఆఫ్ ఎంపతి, అంటే సానుభూతి లేకపోవటం కొరవైపోయింది. సానుభూతి ఎవ్వడమే లేదు సార్, ఎవరిదారి వాడిదే. వాళ్ళు దేవుని భయములో లేనప్పుడే ఇవి చేయటానికి స్టెప్ ముందుకేస్తారు. తర్వాత జీవితం 3 ముక్కలైపోయి చిరిగిపోయిన ఇస్త్రాకు అవిద్ది. దట్ ఈస్ ష్యూర్. ఏంటంటే ఒక ప్రేమ, ఒక గౌరవం, ఒక సానుభూతి, ఒక సింపతి, ఒక కంపాషన్ లేని మెంటాలిటీగా నువ్వు తయారవుతున్నావంటే ఈ లోకంలో ఎంతకాలం బతుకుదామని, ఏం సాధిద్దామని, అసలు ఏం సాధించావు నువ్వు పుట్టి? ఎవరికైనా మేలుకరంగా ఉన్నావా? సానుభూతి లేని జీవితం. పక్కవాడికి ఒక క్లాత్ కొని, ఒక చొక్కా కొని, ఒక ప్యాంటు కొని, ఒక చీర కొని, ఒక సానుభూతితో, ఒక ప్రేమతో,
సేవా తాత్పర్యంతో నువ్వు లేకపోతే సానుభూతి లేని మనసు దెయ్యం మనసు. దిస్ ఇస్ 100% షూర్. ఇంకొకటి ఏంటంటే నో గాడ్స్ ఫియర్. అంటే దేవుడు అంటే ఫియర్ లేదు, భయం లేదు. ఇక భయంలో ఏ పని చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. దేవుడంటే ఎవరికైతే భయం ఉంటుందో వాడు రహస్యంగా కూడా జాగ్రత్తగా బతుకుతాడు. ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నా కూడా జాగ్రత్తగా బతుకుతాడు. యోసేపు వలె, బైబిల్లో యోసేపు వలె జాగ్రత్తగా బతుకుతాడు. దేవుని భయం ఉన్నవాడు ఏ తప్పు చెయ్యడు, చేయటానికి వణికిపోతాడు. సో ఇవి బైబిల్ ఎప్పుడు చెప్పిందండి. 2 తిమోతి 3:1-5 చెప్పాడు కదా, అనురాగరహితులు, అతిద్వేషతులు, కామాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు, ఈ లిస్ట్ ఇచ్చాడు కదా. ఆ లిస్ట్ వచ్చేసింది ఇప్పుడు. నౌ ద లిస్ట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్, ఇన్ ఇండియా ఆల్సో. అందుకు సార్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు డబ్బు మీతో పాటు రాదు, మీ బంగారం మీతో పాటు రాదు, మీ ఆస్తుపాతులు మీతో పాటు రావు. దేవుడి కొరకు బ్రతికి, దేవుడి కొరకు పనిచేసి, దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో, దేవుడు ఎందుకు పిలిచాడో అది చెయ్యి. అది పక్కన పెడదాం కాసేపు. ఈ అనురాగము, ఈ ఆప్యాయత, ఈ ప్రేమ, 10 మందికి మేలు చేయటము, ఈ సానుభూతి తత్వము ఎప్పుడైతే మనిషికి ఉంటుందో అప్పుడు సమాజం బాగుపడిద్ది. అప్పటిదాకా బాగుపడదు. కొద్దిగా పైన కొద్దిగానా మన పాస్టర్స్ చర్చెస్లో ఇది చేయగలుగుతున్నారు, నాకు తెలుసు ఆ విషయం. ఇంకా మిగతా వాళ్ళు కూడా చేసి సమాజాన్ని బాగు చేసి ఈ అక్రమాలు, ఈ అకృత్యాలు అరికట్టాలని ప్రభుపేట మనం చేసుకుంటూ ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.